దిస్ ఇస్ జశ్వంత్ నాటి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఎవరైతే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారో సో వాళ్ళకు ఒక డౌట్ ఉంటుంది. ఏమనంటే, మనం వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు మజిల్ పోకుండా సో ఫ్యాట్ ఎలా పోతుందని చెప్పేసి సో చాలామందికి డౌట్ ఉంటుంది. దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం, కానీ ముందైతే మన కొన్ని ఫాలో కొట్టేసి. సో మీరు ఎప్పుడైతే ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు మీరు పక్కా అనేది క్యాలరీ డెఫిసిట్లోనైతే ఉండాలి. సో మీరు కొన్ని టిప్స్ అయితే పాటించాలి. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రోటీన్. మీ బాడీలో ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా బాడీకి ప్రోటీన్ ఇంటేక్ ఇవ్వకపోతే అది అమైనో యాసిడ్స్ కింద వాడుకొని సో ఎనర్జీ లాగా వాడుకొని మీ మజిల్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి మీ మజిల్ అనేది పోతుంది. సెకండ్ వన్ వచ్చేసి మీ స్లీప్ అనేది పక్కా ఉండాలి. బాడీకి 7 to 8 hours అనేది స్లీప్ పక్కా ఇవ్వాలి. సో ఎందుకంటే మీ రికవరీ కోసం. సో థర్డ్ వన్ వచ్చేసి వెయిట్ ట్రైనింగ్. సో వెయిట్ ట్రైనింగ్ అనేది మీరు ఎప్పుడైతే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు మీరు వెయిట్ ట్రైనింగ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. కొంతమంది అయితే జుంబా చేస్తారు, కొంతమంది వాకింగ్, కొంతమంది రన్నింగ్, సో ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తారు. కానీ మీరు వెయిట్ లాస్లో ఉన్నప్పుడు స్ట్రెంత్ అనేది వెయిట్ ట్రైనింగ్ అనేది పక్కా యాడ్ చేసుకోవాలి. లైక్ యోగా, సో వెయిట్ ట్రైనింగ్ కానీ సో ఇలాంటి ఎక్సర్సైజ్ అయితే మీరు పక్కా ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, ఎంత తక్కువ తింటే అంత బరువు తగ్గిపోతారని చెప్పేసి అనుకుంటారు, కానీ ఇలాంటి పిచ్చి పనులు అయితే చేయకండి. సో కార్డియో అనేది 1 hour 2 hours ఇలా చేస్తుంటారు, సో అలా అయితే చేయొద్దు. సో మీరు ఎప్పుడైతే స్ట్రెంత్ వెయిట్ ట్రైనింగ్ అని చేస్తున్నప్పుడు కానీ మీరు చేసే వర్కౌట్స్లో ఇట్లా మీ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. సో మీరు ఫస్ట్ అయితే వర్కౌట్ చేసినాక తర్వాతనైతే కార్డియోకి వెళ్ళొచ్చు. అదే గంటలు ఉరకని అవసరం లేదు.